హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నైట్ బీచ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 57 minutes అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్ అయిన ఒక లవింగ్ మదర్ అయితే ఉంటుంది అనమాట. తను తన పిల్లలతో అయితే గడుపుతూ ఉంటుంది. కొన్ని ఈవెంట్స్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ ఆమె బాడీలో అయితే కొన్ని చేంజెస్ అయితే వస్తుంటాయి అనమాట. కొద్దిగా ఆమె ఒక డాగ్ కింద అయితే మారిపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అంటే ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాలో ఫాలో అయిపోండి భయ్య. అండ్ మార్నింగ్ అయితే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ గురించి అయితే వీడియో పెట్టాను. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వియర్డ్ కాన్సెప్ట్ భయ్య. కాన్సెప్ట్ కోసం అండ్ ఆ మెటఫర్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చని చెప్తా, బట్ అందరికి వర్కౌట్ అవ్వదు. నాకైతే ఓకేగా అనిపించింది. నాట్ ఫర్ ఆల్ భయ్య, మరీ చెప్తున్నా, అందరికి అస్సలు వర్కౌట్ అవ్వదు మూవీ అన్నది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు నచ్చినవి మెయిన్ గా ఏమీ యాడమ్స్ పర్ఫార్మెన్స్ అయితే వన్ ఉమెన్ షో అని చెప్తా. ఆమె యాక్టింగ్ అయితే చాలా మ్యాడ్నెస్ అయితే ఉంటుంది. మదర్హుడ్ పరంగా, ట్రాన్స్ఫర్మేషన్ పరంగా అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ భయ్య, భలే అనిపించింది. ఇంకా మదర్హుడ్ ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ హారర్ బ్లెండ్ కానీ చాలా రేర్ గా చూస్తాం ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నవి. అందుకే కొంచెం వియర్డ్ అంటున్నా, అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా యూనిక్ గా ప్రెజెంట్ చేశారు. బేస్డ్ ఆన్ పాపులర్ నావెల్ అంట ఈ మూవీ వచ్చేసి. బట్ ఆ బ్లెండింగ్ ఏదైతే ఉందో బాగా వర్కౌట్ అయింది. అంటే ఒక మెటాఫర్ యూజ్ చేసుకుంటారు డాగ్ అన్నదాన్ని, అది ప్లస్ విత్ మ్యాడ్నెస్, ఈ రెండింటిని బ్లెండ్ చేసి బాగా ప్రెజెంట్ చేశారు స్టోరీ లైన్ ని. అండ్ విజువల్లీ చాలా స్ట్రేంజ్ అండ్ ఎంగేజింగ్ ఉంటుంది భయ్య. అంటే ఒక టిపికల్ హారర్ మూవీ టైప్ అయితే ఉండదు అనమాట. డిఫరెంట్ గా ఉంటుంది అండ్ యూనిక్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ సింబాలిక్ స్టోరీ టెల్లింగ్ కూడా గట్టిగానే యూజ్ చేసుకున్నారు. ఇంకా ఎమోషనల్ లేయర్స్ అయితే ఉంటాయి. అంటే హారర్ ట్రూప్స్ ని నార్మల్ రెగ్యులర్ మూవీస్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి చూపిస్తారు అనమాట. అది ఎమోషనల్ లేయర్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ టూ వియర్డ్ భయ్య. ఇన్ కేస్ మీరు జనరల్ ఆడియన్స్ అయితే, నార్మల్ టైం పాస్ ఫ్లవర్స్ అయితే కనుక అసలు ఈ మూవీని చూడాల్సిన అవసరమే లేదు. కాన్సెప్ట్ చాలా వియర్డ్ గా ఉంటుంది. అండ్ ఆ బాడీ హారర్ ప్లస్ మెటఫర్, ఈ రెండు కూడా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తే మీకు అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ టూ సింబాలిక్ అండ్ స్లో పేస్డ్ అయితే ఉంటుంది భయ్య. అంటే ఒక స్కేరీ మూవీ కోసం లేదా థ్రిల్లింగ్ మూవీ కోసం చూద్దాం అనుకుంటే ఇది ఆ టైప్ ఆఫ్ స్టేజ్ లో కూడా వెళ్ళదన్నమాట. ఇది చాలా సింబాలిక్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ చాలా స్లోగా ఉంటుంది మూవీ అన్నది. ఫుల్ డ్రామాటిక్ వేలు ప్రెజెంట్ చేస్తారు అనమాట. అండ్ టోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. అంటే మీకు హారర్, కామెడీ, ఆ డ్రామా మూడింటిని మిక్స్ చేసి బ్యాలెన్స్ చేద్దాం ట్రై చేస్తారు, కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు మూడు బ్యాలెన్స్ కూడా అవ్వలేదు. అటు ఇటు ఇన్కన్సిస్టెంట్ గా వెళ్తూ ఉంటుంది అనమాట మూవీ అనేది. అందుకే అంతగా వర్కౌట్ అవుతాయి. ఇంకా చాలా సీన్స్ అయితే డ్రాగ్ చేస్తూనే ఉంటారు భయ్య. ఉన్న 2 hours మూవీలో కూడా చాలా సీన్స్ రిపిటేటివ్ గా అనిపిస్తూ ఉంటాయి అనమాట మీకు. అందువల్ల బోర్ కూడా వస్తుంది. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి మూవీకి ఒక క్లియర్ రెజల్యూషన్ అంటే ఏమీ లేదు. ఓపెన్ హండ్రెడ్ క్లైమాక్స్ అయితే ఉంటుంది. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఫ్రస్ట్రేట్ చేస్తారు భయ్య. నాకైతే పిచ్చి లేచింది ఆ క్లైమాక్స్ కి, చిరాకు వచ్చింది నాకు. ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అనేది నాకు నచ్చలేదు ఈ మూవీకి. అంటే వాళ్ళు యూజ్ చేసుకున్న మెటాఫర్ పరంగా కానీ, ఆ మదర్హుడ్ పరంగా కానీ రెండింటిని బ్లెండ్ చేశారు బానే. దానికంటూ పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఎండింగ్ ఇచ్చుంటే బాగుని అనిపించింది. ఈ ఓపెన్ ఎండింగ్ నాకు అసలు నచ్చలేదు. ఏది పడితే అదే రాసుకోమంటున్నారు. మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి అయితే నేను చూడలేదు భయ్య మూవీ. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అందువల్ల అందరికైతే వర్కౌట్ అవ్వదు భయ్య. అంటే ఒక లేడీ డాగ్ కింద మారిపోవడం అన్నది, మీరు ఏదో మారిపోతే తర్వాత ఏదో జరుగుద్దని అనుకుంటారు, బట్ అది ఒక మెటాఫర్ కింద యూజ్ చేసుకుంటారు అనమాట. మీకు ఒక ఐడియా ఉందని అనుకుంటున్నా. మెటాఫర్ అనేది అంటే సింబాలిజం స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఇందులో. ఆ టైప్ ఆఫ్ మూవీ సిస్టమ్, ఆ టైప్ ఆఫ్ డ్రామా సిస్టమ్ అనుకుంటేనే ఒక్కసారి ట్రై చేయండి. చూడొచ్చు అని చెప్పట్లా, ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తున్నా. ఓకే, నాకైతే యావరేజ్ వాచ్ ఓకే అనిపించింది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా లేదు. ఓకే, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.